డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ దీంట్లో నేను 5 పార్ట్స్ చెప్పేశాను. ఇంతకుముందు చెప్పినటువంటి పార్ట్లో ఎర్రర్స్ అంటే ఏంటి, ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవన్నీ ఎర్రర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా నేర్చుకున్నాం మనం ఇవన్నీ కూడా. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అసలు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, ఒక ఇచ్చిన నెంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఎవ్రీ మెజర్మెంట్ కంటైన్స్ ఎర్రర్స్. నువ్వు కొలిచినటువంటి ప్రతి కొలతలో కూడా, అంటే మన కొలతని మెజర్మెంట్ అంటాం కదా, మన మెజర్మెంట్ ప్రతి దాంట్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి. ఎలా అంటే, సార్ నేను యాక్యురేట్గా కొలవగలను సార్ అని నువ్వు చెప్పచ్చు, దాంట్లో కూడా ఎర్రర్ ఉంటుంది. ఎలానో నేను మీకు చెప్తా. నీ చేతికి ఒక టేప్ ఇచ్చి ఒక రూమ్ లెంగ్త్ ఎంతో మెజర్ చేయమని చెప్పా. నువ్వేం చేసావంటే 4 మీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్ అని బాగానే కరెక్ట్గా మెజర్ చేసి చెప్పావు. మరి ఇంకొక అబ్బాయిని పంపించా. ఆ అబ్బాయి 4 మీటర్స్ 12 సెంటీమీటర్స్ అండ్ 3 మిల్లీమీటర్స్, మిల్లీమీటర్స్తో సహా నీకంటే యాక్యురేట్గా చెప్పాడు ఆ అబ్బాయి. అప్పుడు నీకంటే ఆ అబ్బాయి యాక్యురేట్ అనే కదా అర్థం. పోనీ ఆ అబ్బాయిది ఫైనల్ చేద్దామా అంటే ఇంకొక అతన్ని పంపించా నేను. 4 మీటర్స్ 12 సెంటీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ అండ్ సమ్ ఫ్రాక్షన్ కూడా చెప్పాడు, మిల్లీమీటర్లో ఫ్రాక్షన్ కూడా, అండ్ 0.4 మిల్లీమీటర్స్ అని అందులో ఫ్రాక్షన్ కూడా చెప్పాడు. మరి ఆ థర్డ్ పర్సన్ చెప్పింది ఇంకా యాక్యురేట్ కదా. సో వీళ్ళల్లో ఎవరిది యాక్యురేట్ అంటే అంతకన్నా యాక్యురేట్గా కూడా చెప్పచ్చు. సో మనం చెప్పే ప్రతి మెజర్మెంట్లో కూడా ఎర్రర్స్ అనేవి ఉంటాయి. అవసరాన్ని బట్టి ఒక రేంజ్ వరకు కొలుచుకుంటాం అంతే. మనకు 4 మీటర్స్ సరిపోతుంది అనుకుంటే ఇంకా సెంటీమీటర్స్ ఎందుకులే అని ఆ రూమ్ లెంగ్త్ 4 మీటర్స్ అంటాం. కాదు, కాస్త ఎగ్జాక్ట్గా కావాలి అంటే 4 మీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. మన అవసరాన్ని బట్టి యాక్యురసీ పెంచుకుంటాం అన్నమాట మనం. అర్థమవుతుందా? హెన్స్ ది రిజల్ట్ ఆఫ్ ఎ మెజర్డ్ వాల్యూ షుడ్ బి రిపోర్టెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్, మనం ఎలా చెప్తామంటే రిజల్ట్ని, ది నంబర్ షుడ్ రిఫ్లెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ బెస్ట్ పాసిబుల్ యాక్యురేట్ అండ్ ప్రిసైజ్ వాల్యూ. వీలున్నంత యాక్యురేట్గా ఉండేట్టుగా చెప్తాం అంతే మనం. టు రీచ్ దీస్ కన్సిడరేషన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. దీనికోసమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెజర్మెంట్ దీంట్లో కంటే రెండో మెజర్మెంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కువ అన్నమాట. అంటే ఎక్కువ లోతుగా చూసాం మనం, అంతే కదా. ది ఫైనల్ అండ్ రిఫైన్డ్ వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఒక వాల్యూని చెప్పేటప్పుడు అందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఆర్ ది సిగ్నిఫికెంట్ డిజిట్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నా ఒకటే, సిగ్నిఫికెంట్ డిజిట్స్ అన్నా ఒకటే. దీస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇంక్లూడ్ ఆల్ ది రిలయబుల్ డిజిట్స్ అలాంగ్ విత్ సర్టన్ అన్సర్టన్ డిజిట్స్. వీటిల్లో సర్టన్ డిజిట్స్ ఉంటాయి అండ్ అన్సర్టన్ డిజిట్స్ కూడా ఉంటాయి. ది అన్సర్టన్ డిజిట్స్ ఆర్ నాట్ రిలయబుల్. ఈ అన్సర్టన్ డిజిట్స్ అనేవి రిలయబుల్ కాదు, కానీ బట్ దే రిఫ్లెక్ట్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ది మెజర్డ్ వాల్యూ. కాకపోతే అవి ఎందుకు పెడతామంటే ఒక ఎస్టిమేషన్ కోసం పెడతాం అన్నమాట. అండ్ దీ షుడ్ బి యాడెడ్ ఎట్ ది ఎండ్, చివర్లో పెడతాం వాటిల్ని. కాబట్టి ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ మెజర్మెంట్ దట్ ఆర్ డెఫినెట్లీ నోన్ క్వైట్ రిలయబుల్ ప్లస్ వన్ మోర్ డిజిట్ యాడెడ్ ఎట్ ది ఎండ్ ఫర్ అన్ ఎస్టిమేషన్ ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. అంటే ఒక మెజర్మెంట్ చెప్పేటప్పుడు మనం ఎన్ని డిజిట్స్ వరకు చెప్తామో ఆ వి ప్లస్ లాస్ట్లో ఇంకొక డిజిట్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం మనం. అది కొంచెం ఎస్టిమేషన్ కోసం. ఆ మొత్తాన్ని కలిపి సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటారు. దాని డెఫినేషన్ ఇదనమాట. దస్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అన్న ఫిగర్స్ అన్న ఒకటే, ఆర్ దోస్ డిజిట్స్ ఇన్ ఏ మెజర్డ్ నెంబర్ దట్ ఇంక్లూడ్ ఆల్ సర్టన్ డిజిట్స్ ప్లస్ ఏ ఫైనల్ వన్ హ్యావింగ్ సమ్ అన్సర్టనిటీ. అంటే మనం ఎంత యాక్యురేట్గా చెప్పామో ఆ డిజిట్స్ అన్నీ ప్లస్ లాస్ట్లో ఇంకొక డిజిట్, దానికి కొంచెం అన్సర్టనిటీ ఉంటుంది, ఎస్టిమేషన్ కోసం పెడతాం. అవన్నీ కలిపి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది ఇలా చెప్పేదానికంటే కూడా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం.
సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ మీనింగ్ఫుల్ డిజిట్స్ విచ్ ఆర్ నోన్ విత్ సర్టానిటీ. ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్ డిజిట్సే. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ వీ కన్సిడర్డ్ అన్ అన్సర్టానిటీ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇన్ ది లాస్ట్ డిజిట్. దీంట్లో లాస్ట్లో మాత్రం ప్లస్ ఆర్ మైనస్ 1 అన్సర్టానిటీ ఉంటుందన్నమాట. నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రెఫర్స్ టు ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ రిపోర్టెడ్ ఫర్ ది మోస్ట్ యాక్యురేట్ అండ్ ప్రిసైజ్ వాల్యూ ఆఫ్ ఎ మీనింగ్ మెజర్డ్ క్వాంటిటీ. అంటే మనం ఒక క్వాంటిటీలో ఎంత యాక్యురేట్గా చెప్పదలుచుకున్నామో దానికోసం మనం చెప్పే డిజిట్స్ అన్నీ కలిపి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. Thus the totality in the measured values is reflected in terms of the number of significant figures. అంటే మనం చెప్పే దాంట్లో టోటాలిటీ అంటే యాక్యురసీ అనేది ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్తున్నామో దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు రూల్స్ చూద్దాం. రూల్స్ ఫర్ డిటర్మైనింగ్ ది నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకు ఒక నెంబర్ ఇచ్చాడు అనుకో, ఆ నంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అనేది ఎలా చెప్పాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏ, ఆల్ ది నాన్ జీరో డిజిట్స్ ఇన్ ఎ నంబర్ ఆర్ సిగ్నిఫికెంట్. మనకు ఒక నెంబర్ ఇచ్చాడు, జీరో కానివన్నీ కూడా సిగ్నిఫికెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూడండి, 18452. ఈ నెంబర్ మీకు ఇచ్చి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చెప్పమన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఇందులో అసలు జీరో అనేది లేదు కదా, జీరో అనేది లేనప్పుడు నాన్ జీరో డిజిట్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంటే. సో నువ్వేం చెప్పాలంటే, అసలు ఇందులో జీరోనే లేదు కాబట్టి 1, 8, 4, 5, 2 మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. ఈ 5 కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే కాబట్టి ఈ నెంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 5. ఇక్కడ చూడండి, అందులో కూడా జీరో లేదు కాబట్టి ఆ నెంబర్లో కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5. ఇక్కడ కూడా 5, తర్వాత దాంట్లో 5, తర్వాత దాంట్లో 5. కాబట్టి ఈ నెంబర్స్ అన్నిట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 5. జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. జీరోస్ కూడా సిగ్నిఫికెంటే. ఎప్పుడంటే అటు సైడు ఇటు సైడు నాన్ జీరో డిజిట్ ఉండాలి. ఇప్పుడు ఇది చూడండి, 1 0 0 0 0 1. ఇక్కడ జీరోస్కు ఇటు సైడు ఒక నాన్ జీరో డిజిట్ ఉంది 1 అని, ఇటు సైడ్ కూడా ఒక నాన్ జీరో డిజిట్ ఉంది కాబట్టి మధ్యలో ఉన్న జీరోస్ అన్నీ కూడా సిగ్నిఫికెంటే. కాబట్టి మొత్తం ఏంటంటే 6. తర్వాత నెంబర్ చూడండి, అందులో కూడా ఈ జీరోకి ఇటు సైడ్ ఒక నాన్ జీరో నెంబర్ ఉంది, అటు సైడ్ ఒక నాన్ జీరో ఉంది కాబట్టి మొత్తం జీరోస్ కూడా సిగ్నిఫికెంటే ఇక్కడ. కాబట్టి 10.2003 దీంట్లో కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 6. ఈ నెంబర్స్ అన్నిట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 6 అనమాట. ఎందుకనంటే నాన్ జీరో డిజిట్స్ మధ్య ఉండే జీరోస్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సికి వచ్చేద్దాం మనం. ది జీరోస్ టు ది రైట్ ఆఫ్ ది డెసిమల్ పాయింట్ బట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఏంటో నేను చెప్తా. ఇక్కడ చూడండి, డెసిమల్ పాయింట్ ఉందా, దానికి రైట్ సైడ్ ఈ జీరోస్ ఉన్నాయి కదా, ఈ జీరోస్ ఆ నాన్ జీరోకు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇవి సిగ్నిఫికెంట్ కాదు. కాబట్టి ఈ నెంబర్లో సిగ్నిఫికెంట్ ఎన్ని అన్నప్పుడు ఇవే 308, ఈ 4. కాబట్టి ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 అనమాట. సో డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్లో జీరోస్, నాన్ జీరో డిజిట్కు లెఫ్ట్ సైడ్లో జీరోస్ కనుక ఉన్నట్టయితే అవన్నీ కూడా నాట్ సిగ్నిఫికెంట్. కాబట్టి ఈ నెంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే 2308, మొత్తం 4 అనమాట. అలానే ఇక్కడ చూడండి 0.07, పాయింట్కు రైట్ సైడ్లో ఉన్న జీరో, ఇది నాన్ జీరో డిజిట్కు లెఫ్ట్ సైడ్లో ఉంది, అది నాట్ సిగ్నిఫికెంట్. కాబట్టి ఇక్కడ 7 ఒక్కటే సిగ్నిఫికెంట్. కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 1. నెక్స్ట్, ది జీరో బిఫోర్ ది డెసిమల్ పాయింట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉందా, డెసిమల్ పాయింట్కు ముందు ఒక జీరో ఉందా, అది సిగ్నిఫికెంట్ కాదు. సో 0.143 ఈ నెంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అన్నప్పుడు డెసిమల్ పాయింట్కి ముందున్న జీరో సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి 143, మొత్తం 3 ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ 3 అని చెప్పాలి. 0.00143 పాయింట్కు ముందున్న ఈ జీరో సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు,
పాయింట్కు రైట్ సైడ్లో ఉన్న ఈ జీరోస్, నాన్ జీరో డిజిట్కు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ జీరోస్, ఇవి కూడా సిగ్నిఫికెంట్ కాదు. ఈ 30 సిగ్నిఫికెంట్ కాదు. సో 143 మాత్రమే సిగ్నిఫికెంట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా ఈ నెంబర్లో కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అనమాట. డెసిమల్ పాయింట్కు ముందున్నటువంటి 0 is not a significant figure. Next, after the decimal point, all zeros to the right of the last non-zero digit are significant. 0.200 ఇది ఒక నంబర్. దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నేను అడిగితే ఈ జీరోస్ని తీసేయకూడదు. డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్లో చివర్లో ఉన్నాయి జీరోస్, నాన్ జీరో డిజిట్కు రైట్ సైడ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సిగ్నిఫికెంటే. కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న 2 సిగ్నిఫికెంట్ ఫిగరే, 0 సిగ్నిఫికెంట్ ఫిగరే, 0 సిగ్నిఫికెంట్ ఫిగరే, మొత్తం 3 అనమాట. నేను దీన్ని ఇలా రాసుకుంటాను సార్. ఎలా అంటే మీరు 0.200 కదా, దాన్ని నేను 0.2 అని రాసుకుంటాను, తప్పేం లేదు కదా. అప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎన్ని అవుతుందంటే 1 అవుతుంది కదా అని నువ్వు చెప్పచ్చు. దీన్ని మ్యాథమెటికల్గా ఇలా రాసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని చెప్పేటప్పుడు మాత్రం 0.200ని 0.2 అని రాసుకోకూడదు. 0.200 అంటే 0.200నే. ఈ పాయింట్ తర్వాత ఒక నాన్ జీరో డిజిట్ ఉంది, దానికి రైట్ సైడ్లో జీరోస్ ఉన్నాయి, ఇవి సిగ్నిఫికెంట్. కాబట్టి మొత్తం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అనమాట. ఇలా ఎందుకు చెప్పాడంటే అతను 0.200 అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వరకు యాక్యురేట్గా చెప్పదలుచుకున్నాడు అతను. 2 తర్వాత ఏమన్నా ఉందో ఏం లేదు, 0. ఆ 0 తర్వాత ఏమన్నా ఉందనుకుంటారేమో, అక్కడ కూడా 0నే అని చెప్పాడనమాట అతను. కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3. మనం 10 రూపీస్ అని చెప్పినప్పుడు ఇట్లా చెప్తాం, RS 10 వేసి ఇలా గీత పెట్టేసి ఇలా అంటాం. 10 తర్వాత ఇంకేం లేదని చెప్పడం అక్కడ. లేకపోతే మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుంటే అక్కడ 100 అవుతుంది కదా, అది కన్ఫర్మ్ చేసేయటం అనమాట. అది ఇక్కడ కూడా అతను కన్ఫర్మ్ చేసి చెప్పాడు. పాయింట్ తర్వాత 2 ఉంది, 2 తర్వాత 0 ఉంది, 0 తర్వాత మళ్ళీ 0 ఉందని కన్ఫర్మ్ చేశాడు. సో ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అనమాట, జాగ్రత్తగా చెప్పాలి. నెక్స్ట్, ది నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 5.00. దీంట్లో కూడా పాయింట్ తర్వాత ఇంకా 2 డెసిమల్స్ వరకు యాక్యురేట్గా చెప్పదలుచుకున్నాడు. రైట్ సైడ్లో ఉన్నాయి ఆ జీరోస్, అవి సిగ్నిఫికెంటే 3. 5.10 సిగ్నిఫికెంటే, 50.0. ఈ 3 నెంబర్స్లో కూడా జీరోస్ అన్ని సిగ్నిఫికెంటే. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి అంటే 3. నెక్స్ట్, ది నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 0.056000. దీంట్లో పాయింట్కు ముందున్న ఈ 0 నాన్ సిగ్నిఫికెంట్. డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్లో నాన్ జీరో డిజిట్కు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 0 కూడా నాట్ సిగ్నిఫికెంట్. అవి 2 తీసేయండి. ఇంకపోతే 56000, ఈ 3 సిగ్నిఫికెంట్. ఈ 5 సిగ్నిఫికెంటే. కాబట్టి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 5 అని చెప్పాలి. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ నోట్, ది టెర్మినల్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఇఫ్ దేర్ ఈజ్ నో డెసిమల్ పాయింట్. ది నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 200. 200లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అని అడిగితే ఈ రైట్ సైడ్లో ఉన్న జీరోస్ అవసరం లేదు, కాబట్టి 1 అని చెప్పాలి. 2 ఒక్కటే సిగ్నిఫికెంట్ ఫిగర్. ఎందుకంటే 200 ఇలా రాసుకోవచ్చు, 2 × 10² అని. అప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం డెసిమల్ లేకపోతే నేను 200ని 200 పాయింట్ అని పెట్టుకుంటాను అని అనుకుంటాము. అలా చెప్పకూడదు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాసేటప్పుడు 200ని నేను 200 పాయింట్ అని పెడితే తప్పేముందంటే క్యాలిక్యులేషన్స్లో కరెక్టే. అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్పేటప్పుడు అలా చెప్పకూడదు. ఈ 200 అని చెప్పాడంటే వాడు అప్రాక్సిమేట్గా చెప్పాడు అనమాట. 200.01 అన్నాడు అనుకో, యాక్యురేట్గా చెప్పినట్టు. కాబట్టి ఇది 1 కాదు, ఇక్కడ 200 అని చెప్పాడు కాబట్టి దాంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత అంటే 1. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 200 పాయింట్ అని చెప్పాడు కదా, ది నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 200 పాయింట్ అన్నాడు కాబట్టి పాయింట్ కూడా పెట్టాడు కాబట్టి అప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అవుతాయి. అంటే దీనికంటే ఇది మోర్ యాక్యురేట్ అనమాట, 200.0 అని చెప్పినట్టు అతను.
కాబట్టి ఈ 3 కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఇక్కడ 3 అన్నమాట సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అర్థమైందా? ఆల్ ది డిజిట్స్ ఇన్ సైంటిఫిక్ నొటేషన్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు 5.02 × 10² అన్నాడు అనుకోండి ఒక నెంబరు. ఈ 5.02 అనేది మొత్తం సిగ్నిఫికెంటే. కాబట్టి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అర్థమైందా? నెక్స్ట్, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంతే కదా, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటే ఎట్లుంటుంది తెలుసా? ఒక రూమ్ లెంగ్త్ ఎంత అన్నప్పుడు 4.0302050000 ఎంత ఎన్నైనా రావచ్చు కదా. కాబట్టి దాంట్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది ఒకటి ఉంటే ఎవరు చేయలేరు అంత ఎగ్జాక్ట్గా. మనం దేన్ని బరువుని చెప్పమంటే ఎగ్జాక్ట్ బరువు ఎక్కడ చెప్తాం? అప్రాక్సిమేట్గా చెప్తుంటాం అంతే. ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. 10 bananas in a basket has infinite number of significant figures. 10 bananas అంటే 10.000 అట్లా చాలా వస్తాయి. కాబట్టి దాంట్లో కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. 46 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ హ్యాజ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీంట్లో కూడా ఇన్ఫినిట్, ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి అన్ని మెజర్మెంట్స్లో కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇది ఎగ్జాక్ట్, దానికి కూడా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. తర్వాత పై వాల్యూ ఇలా చెప్పాడు, 3.141596 ఇంకా వస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో కూడా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నిట్లో కూడా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. మరి ఇప్పుడు వాటిని రౌండ్ ఆఫ్ చేసేది ఎట్లా అంటే, అన్నిటినీ మనం కష్టం. పై వాల్యూ ఉందనుకోండి, మనం మ్యాథమెటిక్స్లో ఏం వేస్తుంటాం? పై వాల్యూ అంటే పై ఈజ్ ఈక్వల్ 3.1415926 ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మాటి మాటికి మ్యాథమెటిక్స్లో వేయాలంటే మనకు తలనొప్పి. అందువల్ల పై వాల్యూని సింపుల్గా రౌండ్ ఆఫ్ చేసేసాం. 3.14 అని రౌండ్ ఆఫ్ చేసేసాం అనమాట. ఇంకా ఇవన్నీ తీసేసాం, ఇన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లేకుండా తీసేసాం. దీంట్లో అయితే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. యాక్యురేట్గా చెప్పాలంటే మనకు ప్రతిసారి అంత యాక్యురసీ అవసరంలా. అందుకని దాన్ని పై వాల్యూని ఇలా రౌండ్ ఆఫ్ చేసేసాం 3.14 అని. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 3నే. అర్థమవుతుందా? అలా రౌండ్ ఆఫ్ చేయటం వల్ల మనకు సౌలభ్యం. అందువల్లనే ఒక నంబర్ని మనం రౌండ్ ఆఫ్ చేసేస్తాం. అలా రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు ఏంటి, దాని పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం, ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి. సో ది ప్రాసెస్ ఆఫ్ omitting ది నాన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అండ్ రీటైన్ ఓన్లీ ది డిజైర్డ్ number of significant digits and incorporating the required modifications to the last significant digit is called rounding off the number. మనకు అవసరం లేని వాటిని తొలగించి అవసరం ఉన్నంత వరకే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ను కనుక ఉంచుకున్నట్లయితే ఒక నంబర్లో, అలా చేసే ప్రాసెస్ను రౌండింగ్ ఆఫ్ అంటారనమాట. చాలా పెద్ద నెంబర్ ఉందనుకోండి, అఫ్కోర్స్ ఇది యాక్యురేట్ అయితే కావచ్చు. పై వాల్యూ 3.1415926 అండ్ సో ఆన్, ఇది యాక్యురేట్ వాల్యూ అయితే అవ్వచ్చు, కానీ అందులో చాలా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. మనకు అంత యాక్యురసీ అవసరం లేదనుకో, అప్పుడు అక్కర్లేని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నిటిని కూడా మనం ఒమిట్ చేస్తూ మనకు కావలసినంత వరకే ఉంచుకొని లాస్ట్ డిజిట్ను కొంచెం మాడిఫై చేస్తాం. అలా చేయటాన్ని రౌండింగ్ ఆఫ్ అంటారు. ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ 2.99792458 into 10 meter per second is rounded off to 3 into 10 power 10 meter per second. 3 into 10 power 8 లే, ఇక్కడ 8 ఉండాలి, పొరపాటున ప్రింట్ పడలేదు, నేను రాస్తా ఇప్పుడు. 3 into 10 power ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ కూడా 8 పెట్టుకుందాం. అంటే ఏం లేదు, 2.99792458 into 10 power 8 meter per second ఇది వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ ఇంకా 2.99 ఇంత ఎందుకు లేదు అని 3 అని రాసుకుందామని
3 × 10⁸ మీటర్/సెకండ్ అని రాస్తారు. అలా రాయటమే కన్వీనియన్స్ అనమాట. అలా రాయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి 4,20 రూపీస్ అప్పున్నాడు అనుకోండి. 4,20 రూపీస్. మనం ఏమంటాం, అబ్బాయి నువ్వు ఆ 4 lakhs ఇలేరా నాకు చాలు, ఇంకా 20 రూపీస్ అక్కర్లేదులే అని ఒమిట్ చేసేస్తాం దీన్ని. అంటే 20 రూపీస్ డబ్బులు కాదా? డబ్బులే కావచ్చు. 4 lakhsతో పోలిస్తే 20 రూపీస్ ఏముంది అక్కడ? అందుకని 4 lakhs తీసుకుంటాం అతని దగ్గర, ఇంకా 20 రూపీస్ ఏముంది లేని ఒమిట్ చేసేస్తాం అనమాట. అలా చేసాం ఇక్కడ కూడా. 2.99 అట్లా వస్తే దాన్ని 3 × 10⁸ అని రాసేసాం. ఓకేనా? ఇది నెక్స్ట్. మరి రూల్స్ ఏంటి? ఇలా రౌండింగ్ ఆఫ్ చేయాలంటే రూల్స్ ఏంటి? ది 3 rules ఫర్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్. రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్, ఇఫ్ ది లాస్ట్ రైట్ మోస్ట్ digit టు బి డ్రాప్డ్ ఈజ్ మోర్ దెన్ 5, దెన్ రైజ్ ది ప్రిసీడింగ్ డిజిట్ బై 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.249 అనేది ఒక నంబరు. ఇప్పుడు ఇది డెసిమల్ తర్వాత 3 digits ఉన్నాయి. మనకేమన్నారంటే డెసిమల్ తర్వాత 2 digits ఉండేట్టుగా రౌండ్ ఆఫ్ చేయమని చెప్పారు దీన్ని. 1.249 అనేది ఒక నంబర్ కదా, డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits వరకు యాక్యురేట్గా ఉంది ఇది. మనకు డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits వరకు చాలని చెప్పారు. అంటే మనం ఈ 9ని తీసేయాలి. ఈ 9 అనేది తీసేసేటప్పుడు అది 5 కంటే పెద్ద నెంబర్ అయితే ముందుండే డిజిట్ కంటే 4కు ఒక్కటి యాడ్ చేయాలి. అంటే 5 కంటే పెద్ద నెంబర్ కనుక ఉన్నట్టయితే ముందుండే డిజిట్కి ఒక్కటి యాడ్ చేస్తూ 9ని తీసేయాలి. అంటే 1.24 కాస్త 1.25 అవుతుంది. ఆ 9 అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది రౌండ్ ఆఫ్ చేసే పద్ధతి. అలానే 1.3161 అనేది 3 significant figures ఉండేట్టు చేయమన్నాడు అనుకో. అప్పుడు 3 అంటే ఇక్కడ ఏమన్నా ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 3నే ఉండాలట. ఫస్ట్ ఈ 1 తీసేసి, ఇంకా 6 తీసేసేటప్పుడు అది 5 కంటే పెద్ద నెంబర్ కాబట్టి ముందుండే డిజిట్ ప్రిసీడింగ్ డిజిట్కు 1 యాడ్ చేయి. అప్పుడు 1.32 అవుతుంది అనమాట. ఈ 1.3161 అనేది 1.32కు అప్రాక్సిమేట్గా ఈక్వల్. అర్థమవుతుందా? అది రౌండ్ ఆఫ్ చేయటం అంటే. అట్లనే 4772 ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు 3 significant figures. ఇది 3 significant figures ఉండేట్టుగా దీన్ని రౌండ్ ఆఫ్ చేయమంటే అప్పుడు మనం ఏం చేసామంటే 4728ని 8 తీసేసి ముందుండే దానికి ఒకటి యాడ్ చేసామనుకో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు అనుకో, ఇవి 4728 రూపాయలు అనుకో ఇది. అప్పుడు 8 తీసేసి ముందుండే దానికి ఒకటి యాడ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పు? 473 అవుతుంది. ఆ రెండు ఒకటే అవుతాయా? కావు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 4728ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలంటే మీరు ప్రతిదాన్ని డబ్బులుగా ఊహించుకోండి. దాన్ని మనం ఏం చేయాలంటే రౌండ్ 8 తీసేయమన్నాడు కదా, అప్పుడు 4720 అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4, కానీ దీంట్లో మాత్రం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3నే అనమాట. అంతే, 3 significant ఫిగర్స్ ఉండేట్టుగా దాన్ని రౌండ్ ఆఫ్ చేసేసాం మనం. అర్థమవుతుందా? అప్పుడు అది ఏమవుతుంది, 4728 వచ్చేసి 4720 రూపాయలకు అప్రాక్సిమేట్గా ఈక్వల్ అయిందిగా. సో ఇలా చేయాలి, అంతేగాని ఆ 8ని తీసేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రూల్ 2, ఇఫ్ ది లాస్ట్ ద రైట్ మోస్ట్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ లెస్ దెన్ 5, ఒకవేళ కనుక చివరి డిజిట్ కనుక లెస్ దెన్ 5 అయితే దెన్ సింప్లీ డ్రాప్ ఇట్ అండ్ ఇట్స్ సక్సెసర్స్. దాన్ని డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5.234, ఈ 4ని రిమూవ్ చేయమన్నాడు అనుకో. అంటే ఇందులో డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి, మనకు డెసిమల్ పాయింట్ తర్వాత 2 digits చాలన్నాడు అనుకో. అప్పుడు 4ని తీసేయాలి. 4 అనేది 5 కంటే చిన్నది కదా, కాబట్టి 4ని తీసేస్తూ ముందుండే నెంబర్కి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, అట్లా వదిలేస్తే చాలు. అంటే 5.23 అవుతుంది. అదే కనుక ఇది 5 కంటే పెద్దదైంటే తీసేస్తూ ముందుండే నెంబర్కు ఒకటి యాడ్ చేయాలి మనం.
ఇప్పుడు ఇది 5 కంటే చిన్న డిజిట్ కాబట్టి దాన్ని తీసేస్తూ ముందుండే నెంబర్కు ఏమి యాడ్ చేయాల్సిన పని లేదనమాట. రౌండింగ్ ఆఫ్ 1.2143 టు 2 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి, 2నే ఉండాలట. ఫస్ట్ 3ని తీసేయండి, తర్వాత 4ని తీసేసేటప్పుడు ముందు డిజిట్కి ఏమి యాడ్ చేయలేదు, అప్పుడు 1.21 అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రూల్ 3, ఇఫ్ ది ఇమ్మీడియట్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ ఈక్వల్ టు 5. మనము లాస్ట్ 5 తీసేయాల్సి వచ్చింది అనుకో, 5 కంటే పెద్దదైతేనేమో ముందు దానికి 1 యాడ్ చేస్తున్నాం, 5 కంటే చిన్నదైతే ఏం యాడ్ చేయట్లేదు. కరెక్ట్గా చివరిలో 5 ఉందనుకో, దెన్ దేర్ ఆర్ 2 సబ్ కేసెస్, 2 సబ్ కేసెస్ ఉన్నాయి. ఇఫ్ ది ప్రిసీడింగ్ డిజిట్ బిఫోర్ 5 ఈజ్ ఈవెన్, దెన్ ఇట్ ఈస్ టు బి అన్చేంజ్డ్ అండ్ 5 ఈజ్ డ్రాప్డ్. ఇప్పుడు దీంట్లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కదా, పాయింట్ తర్వాత 2 డెసిమల్సే ఉండేట్టుగా చేయమని చెప్పారు. ఫస్ట్ 8 తీసేద్దాం. ఇంకా 5 తీసేసేటప్పుడు ముందున్నది కనుక ఈవెన్ నంబర్ అయితే జస్ట్ ఏం లేకుండా తీసేయటమే అంతే, అంటే 4.52 అవుతుంది అంతే. ఎట్లా మళ్ళీ చూడండి ఒకసారి. ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ చాలని చెప్పారు, అంటే మనం 5, 8 తీసేయాలి. ఫస్ట్ 5, 8 తీసేయండి, ఇంక అవసరం లేదు, ఇంకా 5 ఉంది. ఈ 5 తీసేసేటప్పుడు ముందుది ఈవెన్ నంబర్ కనుక అయితే ఏమీ యాడ్ చేయకుండా 5 తీసేయటమే అంతే, 4.72 అవుతుంది. అలా కాకుండా ముందుండేది కనుక ఆడ్ నెంబర్ అయితే దానికి 1 యాడ్ చేయాలి. ఇప్పుడు 4.7158 ఉందనుకో, డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, మనం డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్సే ఉండాలి, అంటే 5, 8 తీసేయాలి. ఫస్ట్ 8 తీసేయండి, 5 తీసేసేటప్పుడు ముందుండేది ఆడ్ నెంబర్ కాబట్టి దానికి 1 యాడ్ చేయాలి, అంటే 4.72 అవుతుంది. ఇది రౌండింగ్ ఆఫ్ చేసే పద్ధతి అనమాట. అర్థమవుతుందా? ఇలా రౌండింగ్ ఆఫ్ చేయాలి.